విపక్ష నేతగా తన తొలి ప్రసంగంలోనే రాహుల్ గాంధీ పార్లమెంట్ లో మోదీ సర్కార్ ను టార్గెట్ చేశారు. అధికార పార్టీపై ఘాటైన విమర్శలు చేశారు. హిందూ మతాన్ని అడ్డు పెట్టుకుని బీజేపీ రాజకీయాల్లో చేస్తుందని మండిపడ్డారు. శివుని ఫోటోను సభలో రాహుల్ ప్రదర్శించారు. అయితే సభలో ప్లకార్డులు ప్రదర్శించడం సరికాదంటూ దీనిపై స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. త్రిశూలాన్ని, రాజ్యాంగాన్ని సభలో ప్రదర్శిస్తే తప్పేంటని రాహుల్ ప్రశ్నించారు. త్రిశూలం హింసకు ప్రతీక కాదన్నారు. రాముడి పేరుతో ఓట్లు అడిగిన బీజేపీకి అయోధ్య వాసులు బుద్ధి చెప్పారన్నారు రాహుల్ గాంధీ. అయోధ్య వాసుల స్థలాలను రాక్కున్నారని రాహుల్ ఆరోపించారు. ఇక అయోధ్య మాట ఎత్తితే తన మైక్ కట్ చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా అయోధ్య ఉన్న ఫైజాబాద్ నుంచి గెలిచిన సమాజ్వాదీ పార్టీ ఎంపీ అవధేష్ ప్రసాద్ ను షేక్ హ్యాండ్ ఇచ్చారు రాహుల్. హిందూ మతం అంటే భయాన్ని, ద్వేషభావాన్ని, అబద్దాలను వ్యాపింపజేసేది కాదన్నారు. ప్రధాని మోదీయే, బీజేపీయే మొత్తం హిందూ సమాజం కాదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తమను తాము హిందువులుగా చెప్పుకున్న వారు హింస, ద్వేషం, అబద్దాల గురించే మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు. మీరసలు హిందువులేనా అంటూ బీజేపీ సభ్యులను రాహుల్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ ఆదేశాలతో తన ఇంటిని లాక్కున్నారని, తనపై కేసులు పెట్టారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని రక్షించేందుకు తాము పోరాడుతున్నారని రాహుల్ అన్నారు. I myself was attacked by order of the government of India, by order obviously of the Prime Minister of India. 20 plus cases, 2-year jail sentence, my house taken away, no problem. Relentless attack in the media 24/7 every single day, abuse, attack. And then the most enjoyable and beautiful part of it, 55 hours of interrogation by the ED. No, which I really enjoyed. Because by the end of the interrogation, the officer off camera, he switched off the camera and then he asked me, Rahulji, you've been sitting here 55 hours. आप पत्थर जैसे हो, आप हिलते क्यों नहीं हो? मुझसे सवाल पूछा उसने. So I'd like to start by showing an image of our refuge. Okay? सर, शिव जी की फोटो नहीं दिखा सकते सर? एक मिनट माननीय सदस्य. सर, शिव जी की फोटो मना है सर? एक मिनट सर, मना है तो रख देता हूं सर. नो, एक मिनट प्लीज. आपने सवाल उठाया,